ఎక్కడంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే నార్మల్గా ఇంగ్లీష్ కామెంటరీలో దే వాంట్ టు గివ్ సమ్ ఎలివేషన్స్ టు ద క్రికెటర్స్. ఎవరైతే ఒక సెంచరీ చేశారో కష్టపడి ఒక 55 బాల్స్కో 60 బాల్స్కో కంప్లీట్ చేసి ఒక సెంచరీ చేసిన వాళ్ళు, లేకపోతే అలాగే స్టాండ్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు సమ్ ఎలివేషన్స్ ఇస్తారు. ఆ ఎలివేషన్స్ చాలా మందికి క్లాసీగా అనిపిస్తాయి ఇంగ్లీష్ కాబట్టి, ఓకే ఒక లాంగ్వేజ్ కాబట్టి ఎప్పుడైతే వింటున్నామో. సో తెలుగుకి ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అంటే ఇంగ్లీష్కి ఇచ్చే ప్రాధాన్యత తెలుగుకి ఇవ్వట్లేదు ఎవరు. తెలుగుకున్న ప్రాధాన్యత మీరు చెప్పే కమెంటరీ, లేకపోతే మీరు కానీ చాలామంది ఇప్పుడు మీ ముగ్గురు కానీ లేకపోతే నందు గారు కానీ మీరు మాట్లాడే మాటలు కూడా ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది మాకు అని ఇప్పటికీ ఒపీనియన్స్ వస్తున్నాయి. దీనికి ఏంటి అది ఐ డోంట్ థింక్ దట్ విల్ చేంజ్ ఆర్ పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ అవుతుందేమో. ఇది ఇప్పుడు ఇంగ్లీష్తో కంపేర్ చేసుకుంటూ చూస్తాను అంటే ఆబ్వియస్లీ మీకు తేడా కనిపిస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కామెంటరీ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ ఫీడ్లో ఒక పద్ధతిలో చేయాలని చెప్పి ఒక నెరేటివ్ ఇస్తారు, అది ఛానల్ డిసైడ్ చేస్తుంది. రీజనల్ లాంగ్వేజ్కి వచ్చేసరికి ఆ నెరేటివ్ మారుతుంది, కామెంటరీ చేసే విధానం మార్చాలని వాళ్ళు కూడా చెప్తారు. ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న జనాలకి, ఇక్కడ ఉన్న ఆడియన్స్కి ఏ భాష అయితే కొంచెం ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటుందో దానికి తగ్గట్టుగా మార్చమని చెప్తారు. హిందీలో కూడా అదే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రవిశాస్త్రి గారి ఒక చిన్న ఇంటర్వ్యూ చూసాం, ఆయన T20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ, శివం దుబే గురించి మాట్లాడుతూ, న్యూయార్క్లో మ్యాచ్ ఉంటాయి కదా, అక్కడ లాంగ్ ఐలాండ్ ఒక ప్రదేశం ఉంది. శివం దుబే ఇఫ్ హీ స్టార్ట్స్ హిట్టింగ్ సిక్సెస్, ఇఫ్ హీ స్కోర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ ద బాల్ ఫ్రమ్ లాంగ్ ఐలాండ్ టు స్మాల్ ఐలాండ్ అన్నాడు. అది కూడా అతిశయోక్తే, అది కూడా ఎగ్జాజరేషనే. కాబట్టి ఇంగ్లీష్ కాబట్టి అర్రీ ఎంత బాగా చెప్పారా అనిపిస్తుంది. మనకు అర్థమయ్యే తెలుగులో ఉంది కాబట్టి, మీకు మొత్తం 100% అర్థమవుతుంది కాబట్టి ఇంత ఎగ్జాజరేషన్ అవసరమా అంటాం. బాల్ విల్ ట్రావెల్ ఫ్రమ్ లాంగ్ ఐలాండ్ టు స్మాల్ ఐలాండ్ అంటే ఎగ్జాక్ట్లీ సూపర్. అరే ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడింది అనేది తప్పు, అది ఓవర్ ఎగ్జాజరేషన్. బికాజ్ మనకు అర్థమవుతుంది. ఐ అండర్స్టాండ్ కొన్ని సందర్భాల్లో బహుశా కాస్త లైన్ దాటి కొంచెం ఎక్కువ ఎలివేషన్ అవన్నీ అవుతాయేమో, బట్ ఇంగ్లీష్లో కూడా కొంతమంది చేసేవాళ్ళు అలా ఉన్నారు. కాకపోతే మనకి అర్థం కాక ఆర్ అది చాలా బాగుంది అనుకోవడం యాజ్ ఎ సొసైటీ మనకు అలవాటేగా. ఇంగ్లీష్ గొప్ప, ఇంగ్లీషే గొప్ప అనుకోవడం మనకు అలవాటే. కాబట్టి దాన్ని నేను ఆ స్టేట్మెంట్ ఒబే చేయను కాబట్టి ఐఎమ్ టేకింగ్ యువర్ సైడ్. అంటే నేను కావాలని అడుగుతున్నా, జనాలకి తెలియాలి ఇది పర్లేదు. ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్స్ చాలా ఎక్కువ బ్రో. అవును, సైడ్స్ తీసుకోవడం అన్న కూడా కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ తెలుగే కరెక్ట్ ఆర్ ఇలా చేయడమే కరెక్ట్ కూడా అనట్లేదు. దీనికి ఒక ఆడియన్స్ ఉంది అంటున్నా. అంటే ఇప్పుడు బేసికల్లీ అమెరికన్స్ కానీ చాలామంది ఒకవేళ ఈ ఫారెనర్స్ ఎవరైతే ఇంగ్లీష్ కమెంటరీ చూస్తారో వాళ్ళు ఎవరు తెలుగు పెట్టుకుని మరి చూడరు బేసికల్లీ. సో తెలుగు వాళ్ళకి ఉన్న ఏంటంటే మేము ఇంగ్లీష్ కమెంటరీ చూస్తాం, మాకు తెలుగు వద్దు అని చెప్పేసి అంటారు. తెలుగు ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇంకోటి కూడా ఉంది, ఇది మన మాతృభాష. మనం దాన్ని కించపరుచుకుంటూ మన ఆంగ్ల భాష దగ్గరికి వెళ్తున్నామంటే అది మనకి అదే మనకి షేమ్. అది యాక్చువల్లీ అంటే షేము, కించపరుచుకోవడం అంత పెద్ద మాటలు లేకుండా కూడా ఇంకొకటి ఏంట్రా అంటే యూజువల్ ఐ థింక్ మన భాషను నేను అబ్జర్వ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్తో కంపేర్ చేస్తే వాళ్ళకి వాళ్ళ భాష పైన ప్రేమ చాలా ఎక్కువ. అవును రైట్. వాళ్ళు మెజారిటీ ఆ స్టేట్స్లో ఆర్ తమిళ్ స్పీకింగ్ పాపులేషన్ తమిళ్లో మాత్రమే చూస్తారు. అవును, అక్కడ ఎగ్జాజరేషన్ లేదనుకుంటే అది పొరపాటు. వాళ్ళు చేసే కామెంటరీ వింటే అర్థమైతే మీకు తెలుస్తుంది వాళ్ళు కూడా అదే లెవెల్లో కొంచెం ఎగ్జాజరేట్ చేసే మాట్లాడతారు. అక్కడ ఉన్న వాళ్ళు, ఐ డోంట్ హావ్ టేక్ ఎనీ నేమ్స్, వింటే అర్థమవుతుంది. రైట్. బట్ తెలుగు అనేసరికి మీరు ఇందాక అన్నట్టుగా మన భాష మీద మనకు ప్రేమ కాస్త తక్కువ. అది ఎందుకు అనేది తెలియదు. ఇప్పుడు అంటూ ఉంటారు సరదాగా కూడా చాలామంది, తెలుగుని కింద లాగేస్తుంటాడు అని. వేరే భాష వాళ్ళు ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటారు. ఇక్కడ మటుకు ఎందుకో ఐ థింక్ మరి అది కల్చరల్ ఎలా జరిగిందా లేకపోతే హిస్టారికల్గా అలానే ఉందా ఎందుకో మనకు తెలియదు, కానీ ఆ ఎలిమెంట్ అయితే ఉంది. మనకి మన తెలుగు పైన ప్రేమ కొంచెం తక్కువే నాకు కూడా అనిపిస్తుంది. ఇంగ్లీష్లో చూడకూడదని కాదు, తెలుగులో చూడు, కానీ ఇక్కడ ట్రోల్ చేస్తున్నాం, అక్కడ చూడటం నచ్చనిది ట్రోల్ చేయొచ్చు, తప్పులేదు. ఇప్పుడు అన్నీ బాగున్నాయని చెప్పడం కూడా నా పొరపాటు అవుతుంది. ఆబ్వియస్లీ మేము కూడా తప్పులు చేస్తాం ఎక్కడో చోట. అది ఇంగ్లీష్లో కూడా తప్పులు జరుగుతాయి, వాళ్ళు కూడా ఫంబుల్ అవుతారు, వాళ్ళు కూడా కొన్ని మాటలు అది కొన్ని అర్థం కావు, కొన్ని అరే వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు పర్లేదు అనుకోవడం. ఇక్కడ మనకి బాగా ఎక్కువ అర్థం అవుతుంది కాబట్టి దాన్ని ట్రోల్ చేయడం ఇంకా ఈజీ అనుకో. ఈజీ